ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజ్యము దగ్గర నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు గురించి ఇలా అన్నాడు: పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడని. ఈ మాట మీలో ఎంతమందికి స్ఫూర్తినిస్తుందో తెలియదు, కానీ నేనైతే చాలా ఆనందిస్తాను. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయనలో కల్మషం లేదు. ఆకాశ మండలం కంటే హెచ్చిన దేవుడు ఆయన. అంత ఉన్నతుడైన దేవుడు మనందరి కోసం ఈ లోకానికి తను తగ్గించుకుని వచ్చారు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా అంటే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడని. ఆ కారణాన్ని బట్టే మన కోసం ప్రాణం పెట్టాడు, తన చేతులు చాపిని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని ఆయనకు చోటిస్తారో హృదయాల్లో, వారితో ఆయన ఉంటానని వాగ్దానం చేశాడు. ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి వాగ్దానాలు మనం ధ్యానం చేస్తున్నాం. బైబిల్లో వాగ్దానాలు సత్యమైనవి, నిత్యమైనవి, మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చేవి. ఈరోజు వాగ్దానం కోసం కనబడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 57వ వచనాన్ని చదువుకున్నాను. లెమెంటేషన్ చాప్టర్ 3 and verse 57. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. యు డ్రా నియర్ ఇన్ ద డే దట్ ఐ కాల్డ్ అపాన్ యూ, యూ సెడ్ ఫియర్ నాట్. నేను మొర్ర పెట్టిన రోజు నువ్వే నా దగ్గరికి వచ్చేసావు. వచ్చి ఏం చేశారంట? ఆయన భయపడకుము అని చెప్పారని. ఎంత చక్కని వాగ్దానం అండి ఇది! మనకి ఎంత స్ఫూర్తినిచ్చే వాగ్దానం. కొన్నిసార్లు బిడ్డలు ఎక్కడో దూరంగా ఉంటారు. మొర్ర పెట్టిన రోజే లేదా పిలిచిన రోజే రాగలుగుతారు వాళ్ళు? రాలేరు కదా. కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మొర్ర పెట్టిన దినమునే ఆయన మన దగ్గరికి వచ్చే దేవుడు. నీ వద్దకు వస్తాను, ఆయన సన్నిధి మనతో ఉంచే దేవుడు ఆయన. నీకు ఎప్పుడైనా నిరాశ కలిగినప్పుడు లేదా నిస్పృహ వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఒక తుఫాను నీ జీవితంలో చెలరేగి ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా దేవుని స్మరించి చూడు. ఆయన పాదాల మీద పడు ఒకసారి. ఆయన సన్నిధిలో మోకాళ్ళుని, ప్రభువా నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నా సమస్తం నువ్వే కదా, నన్ను నడిపించువాడు నువ్వే కదా, నన్ను బలపరిచే దేవుడు నువ్వే కదా ప్రభువా అని ఆయన వైపు నువ్వు చూడగలిగితే యూ విల్ లిటరల్లీ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది అంతే. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన సన్నిధి కాంతిని చుట్టూ ఉంటుంది. ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ప్రోత్సాహాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నేను మొర్ర పెట్టిన దినమునే యథార్థంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు పెట్టిన మొర ఎప్పుడు కూడా వృధా పోవట్లేదు. ప్రపంచంలో చాలా కేకలు వృధా అయిపోతున్నాయేమో, కానీ దేవుని సన్నిధిలో నువ్వు పెట్టే మొర, నువ్వు వేసే కేకలు ఎప్పుడు వృధా పోయేవి కాదు. ఈరోజు నువ్వు మొరపెట్టి హృదయపూర్వకంగా దేవుడు నీకు మేలు చేసే దేవుడు ఆయన. బైబిల్ నుంచి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాముకి దేవుడు కుమారుడిని ఇచ్చాడు, వాగ్దాన పుత్రుడు కదా, ఇస్సాకు. అబ్రహాము 100 ఏళ్ల ప్రాయంలో తండ్రి అయ్యాడు. శారమ్మ 90 ఏళ్ల ప్రాయంలో ఇస్సాకు జన్మనిచ్చింది. ఇస్సాకు పెరిగి పెద్దవాడైన తర్వాత 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్సాకుకి వివాహం జరిగింది. ఇస్సాకు భార్య పేరు రిబ్కా. సో రిబ్కా ఎప్పుడైతే ఇస్సాకు దగ్గరికి వచ్చిందో, అట్ ది ఏజ్ ఆఫ్ 40 హీ గాట్ మ్యారీడ్. వాళ్ళిద్దరు కూడా కుటుంబ జీవితాన్ని ప్రారంభించారు. కానీ రిబ్కాకు పిల్లలు లేరు. బైబిల్లో రాయబడింది ఆమె గొడ్రాలు అనే మాట రాయబడింది. అయితే ఇస్సాకు దేవుని సన్నిధిలో మొర్రపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్నాడట. అప్పుడు దేవుడు రిబ్కాని జ్ఞాపకం చేసుకుని ఆమెకు బిడ్డలనిచ్చాడు. నా ఆలోచన ఏంటంటే, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. దేవుడు అబ్రహాముకు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె మారుస్తున్నాను వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఇస్సాకు దేవుడు నాకు ఎలాగూ వాగ్దానం ఇచ్చేశాడు కదా, నా తండ్రికి దేవుడు చెప్పేశాడు కదా, ఇసుక రేణువుల్లా ఆకాశ నక్షత్రాల వలె మా సంతానాన్ని అభివృద్ధి పొందిస్తానన్నాడు కదా, ఇంకెందుకు నేను ప్రార్థన చేయడం అని ఇస్సాకు వెనక్కి వెళ్ళిపోలేదు. వాగ్దానాలు అయితే ఉన్నాయి,
దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాడు. వాటిని స్వతంత్రించుకోవాలంటే సంసిద్ధత కలిగిన ప్రార్థన చాలా అవసరం. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటంటే, దేవునికి అన్నీ తెలుసు కదండి, నాకు ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆయన తెలుసు కదండి, ఆయన ఇచ్చేస్తాడులేండి, మళ్ళీ నేను ప్రార్థన చేయడం ఎందుకు అని ఆ ప్రార్థన చేసే సమయాన్ని వ్యర్థమైన చోట్ల గడపడం చేస్తూ ప్రార్థన నిర్లక్ష్యం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. లిసన్ టు మీ, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడని చెప్పి నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలని కాదు. అక్కడ ప్రార్థన ద్వారా వాగ్దానాలను నువ్వు పొందుకుంటావు. దేవుడు ఆ వాగ్దానాలను ప్రార్థన ద్వారా నీ మీద క్రమరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలాగూ వాగ్దాన పుత్రుడినే, నాకు దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చేశాడని ఇస్సాకు మౌనంగా ఉండలేదు. దేవుణ్ణి వేడుకున్నాడట, ప్రార్థన చేశాడట. మొర్ర పెట్టిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. దేవుడు తన ఆశీర్వాదాలు మోసుకుని దగ్గరికి వచ్చే దేవుడు ఆయన తన సన్నిధి కాంతిని మీద ఉదయింపజేసే దేవుడు. అంత మాత్రం కాకుండా ఆ వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉంటే వచ్చి ఏం చేశాడు దేవుడు అంటే, భయపడకుమే, భయపడద్దు అని దేవుడు చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా భయపడద్దనే మాట రాయబడింది. ఓ దేవుని సేవకుడు సుమారుగా ఒక 365 సార్లు భయపడద్దనే మాట, డైరెక్ట్గా ఆ పదం లేకపోయినా అర్థం ఇచ్చే మాట బైబిల్లో 360 సార్లు ఉన్నాయని. దేవుడు ప్రతిరోజు మనకు చెబుతున్న మాట భయపడద్దు. ఈరోజు ఏదైనా విషయం నిన్ను బాగా భయపడుతుందా? కలవరపడుతున్నావా? ఎవరైనా నిన్ను భయపడుతున్నారా? నీ జీవితం ఈ రోజుతో ఆఖరు, ఈ రోజుతోనే ముగింపు, ఈ వ్యాధితోనే నీ జీవితం ముగింపు, ఈ అప్పుల బాధ నుండి నువ్వు జీవితాంతం బయటకు రాలేవు, లేదా ఈ వ్యసనంలోంచి నువ్వు బయటకు రాలేవు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, ఆయన నిన్ను వదిలిపెట్టేశాడు అని రకరకాల మాటలు నీ చెవుల్లో పడుతున్నప్పుడు ఏదో తెలియని భయం, ఏదో తెలియని ఒక కలవరం, ఒక టెన్షన్ నీ జీవితంలో ఉందా? దేవుని దగ్గరికి వచ్చేసాయి. ఆయనతో చెప్పు, ప్రభువా ఈ భయం నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, డూ నాట్ ఫియర్, డోంట్ బీ అఫ్రైడ్. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నాకు వెలుగునో నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? కెన్ యూ సే దాట్? ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, హూమ్ షల్ ఐ ఫియర్. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం, ధైర్యంగా నిలబడు. ఒక ఆయన అంటాడు, భయం తలుపు కొట్టిందట, ధైర్యంతో తలుపు తీస్తే భయం కనబడలేదని. దట్స్ ట్రూ. చాలాసార్లు నువ్వు భయపడినంత కాలం చాలామంది భయపడతారు, నేను కానీ ధైర్యంగా నిలబడు. క్రీస్తు నామం పేరట యేసు రక్త ప్రోక్షణ క్రింద నువ్వు నిలబడేవు, భయాన్ని సవాలు చేయొచ్చు. నువ్వు ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నీ హృదయాన్ని ధైర్యంతో, నీ కుటుంబాన్ని ధైర్యంతో నింపుతాడు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ వాగ్దాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి, బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము మొర్ర పెట్టిన దినమున నువ్వు మా ఎద్దుకు వచ్చే దేవుడు, భయపడొద్దని చెప్పే దేవుడు గనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నువ్వు స్తుతి పాత్రుడు, మహిమకు అర్హుడు గనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎవరైతే నాయన భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారో వారందరికీ విడుదల ఇవ్వండి. వారు నీ సన్నిధిలో ఏదైతే ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో ఆ మొరను ప్రభువా నువ్వు వినే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు గనుక నీకు వందనాలు. రోగముల చేత, రుగ్మతల చేత ఎవరైతే సతమతం అవుతున్నారో వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. రకరకాల సమస్యల చేత ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ విడుదల ఇవ్వండి. ఈ రోజంతట్లో కావలసిన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని మా ప్రియులందరికీ మీరు అనుగ్రహించి నీ పరిశుద్ధమైన నామాన్ని మహింపరుచుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.